సార్ నా పేరు అమరేందర్ రెడ్డి. నేను ఈసీఎల్లో ఉంటాను. నాకు మెటాఫోర్స్ పరిచయం చేసింది రాకేష్ రెడ్డి సార్. నేను ఈ బిజినెస్లో ఉండి 1.5 year అవుతుంది. నేను 10+6లో ఉన్నాను. ఫ్లాట్ 9,000 కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర. సార్ నా పేరు రామకృష్ణ అండి. నేను కోదాట్లో ఉంటా. ప్రాపర్ అయితేనేమో ఖమ్మం సార్ నాది. నేను మెటా స్పోర్ట్స్లోకి వచ్చేసి దగ్గర దగ్గర ఒక 2 years 20 months అయితే అవుతుందండి. కానీ ఈ మెటాఫోర్స్లో నాకు ఒక కొత్త జన్మ సార్ ఇది మాత్రం. ఎందుకంటే నేను చాలా పనులు చేశాను, కానీ మాత్రం ఎక్సలెంట్ జన్మ ఇది. ఇక నాకు ఏంటంటే సరే సార్ విషయం నా విషయం ఏదైనా కానీ నాకు మొత్తం సారే కల్పిస్తున్నట్టు. సారు ఏం చెప్తారా ఏం వింటా చెప్పి మామూలు ఉండదు. నాకు సార్ దగ్గర చాలా నేర్చుకున్నాను అనమాట. సారు నాకు చెప్పినా చెప్పకపోయినా 10 మందికి చెప్పే మాటలు నేను విని వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నా. ఆ సార్ దగ్గర నేర్చుకొని మార్కెట్లో కూడా నేను అలానే మోటివేషన్ చేస్తాను ఒక కస్టమర్ని. అంటే చాలా వరకు ఏంటంటే ఈయన చెప్తాడు చెప్పలేడు లేదు, నేను ఒక కస్టమర్ని ఎంచుకున్నంటే అది ఖచ్చితంగా ఐడి పడుతుంది. ఇది ఇంతే. మీరు అనుకోవచ్చు రామకృష్ణ ఎలా చెప్పగలుగుతారు ఏం చేస్తా అనేది. అంటే నేను కొంతమంది మేధావుల దగ్గర నేర్చుకున్న పని అండి. దానివల్ల ఒక వ్యక్తిని కనుక ఐడియా వేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఐడియా వేస్తా. అది ఎట్లా అనేది నేను చాలా చెప్తాను టెక్నిక్స్. ఆ విషయంలో మాత్రం అంత ఐడియా వచ్చిందండి. కానీ ఇలాంటి ఫ్యామిలీ నాకు దక్కడం నా జీవితం ధన్యం సార్. అసలు నా దగ్గర నేను 9th ఉన్నాను. 17,000 కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నా పేరు యుగంధర్. నేను ఎంకామ్ చేసి 2005లో హైదరాబాద్ వచ్చా. యాక్చువల్గా ఇప్పుడు ఉండేది ఈసీఎల్లోనే, సార్ దగ్గరలోనే ఉంటా. సో నాకు ఈ పరిచయం చేసింది రాకేష్ రెడ్డి సార్. సో ఇంతకుముందు ప్రోడక్ట్ బేస్లో పరిచయంతో ఈ మెటాఫోర్స్ అన్నది ఫస్ట్ డే 1 నుంచి పరిచయం అయింది. సో దానికి నాకు చాలా థ్యాంక్ యూ చెప్తారు రాకేష్ రెడ్డి సార్కి. సో నాకు ఇప్పుడు ఇందులో క్లాసిక్లో అయితే 9th slotలో ఉన్నా, టైర్స్లో అయితే మనం 5th టైర్లో ఉన్నా. 9,000 కాయిన్స్ ఉన్నాయి ఇప్పటికి. సో చాలా హ్యాపీగా ఉంది. మొన్న 1.5 crore మనం టర్న్ అయ్యాం. సో ఇంకా ముందు అది 100 crores కూడా వెళ్తాం మనం, అందులో డ్యామ్ షూర్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నమస్తే సార్ అందరికీ. నా పేరు శ్రీనివాస్ ఫ్రమ్ మహబూబ్ నగర్. మా అప్లైనర్ వచ్చేసి నరేంద్ర రెడ్డి సార్. మేము సార్కు యూట్యూబ్లో పరిచయం అయినాం సార్. సార్ మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండల్ పక్కన మహబూబ్నగర్ జిల్లా వరకు నేను సార్ని ఫోన్లో కాంటాక్ట్ అయ్యి ఈ ప్లాన్ గురించి డిస్కషన్ చేసినాం. వెంబడే సారు నేను ఐడియా చేసుకున్నా. నేను ప్రజెంట్గా ఇప్పుడు 4 టైర్స్ 4+8లో ఉన్నా సార్. నా దగ్గర 5,000 చిల్లర కాయిన్స్ ఉన్నాయి. ఇది సార్ సంబంధం. నా పేరు చంద్రశేఖర్ అండి. నేను హైదరాబాద్ మేడిపల్లిలో ఉంటాను. నేను మెటాఫోర్స్ నా ప్రయాణం 2 సంవత్సరాలు దాటింది. నాకు మొదటగా ఇది పరిచయం చేసింది రాకేష్ రెడ్డి సార్. రాకేష్ రెడ్డి సార్ త్రోలోనే నేను ఇందులో ప్రయాణం చేయడం జరుగుతున్నది. సో నా దగ్గర వచ్చేసి ప్రజెంట్ 9,000+ కాయిన్స్ ఉన్నాయి. అండ్ నేను వచ్చేసి 10+5లో ఉన్నాను. ఈ కాయిన్స్ రూపంలో 1 CR+ ఇన్కమ్ ఉన్నది. అండ్ నేను వర్క్ చేసి సంపాదించింది కూడా ₹1 పైన. నా పేరు చంద్రకాంత్ అండి. నేను కోదాడ నుంచి వస్తున్నా. మా అప్లైనర్ ఓట్స్ రామకృష్ణ సార్. నా దగ్గర 3,000 కాయిన్స్ ఉన్నాయి. 8+4లో ఉన్నా నేను. ముందుగా నాకు పరిచయం చేసిన రామకృష్ణ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లు చేసి ఇక ఏమి చేయొద్దని ఊరుకున్న టైంలో సార్ వచ్చారు. 2 months తిరిగారు నా దగ్గరికి. నేనైతే తిరిగేవాడిని కాదేమో అన్నిసార్లు నో అంటుంటే, కానీ సార్ మాత్రం వదలకుండా నా దగ్గర తిరిగి నన్ను దీంట్లో జాయిన్ చేసి నాకు ఈ అద్భుతమైన ఈ ప్లాట్ఫామ్ని, ఇంత మంచి ఫ్యామిలీని నాకు అందించినందుకు రామకృష్ణ సార్కి నేను జన్మలకి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ అందరికీ నమస్తే సార్. నా పేరు దాసర్ మల్లేష్. ఇక్కడ నేను ఆయతనాల్లో ఉంటాను. మా సొంత ఊరు వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా, కానీ ఇక్కడనే ఉంటాను కాబట్టి ఇక్కడే అందరికి పరిచయం. సార్ నేను నేను 2002లో మెటాఫోర్స్లోకి వచ్చాను. కొన్ని నా అనివార్య పరిస్థితుల వల్ల కొద్దిగా గ్యాప్ వచ్చింది. అని నేను ఇప్పటికీ నా దగ్గర అయితే ఒక 300 కాయిన్స్ అయితే ఉన్నాయి, మెటాఫోర్స్ కాయిన్స్ అయితే. ఇప్పటికే నేను 300 కాయిన్స్కి నేను తోపు అంటుంటే ఇలా నన్ను మించిన ఏమీ ఉన్నారు. ఒక 5,000, 10,000, 19,000, 17,000. హాయ్ సార్, నా పేరు మహేష్. నేను హైదరాబాద్లో ఉంటాను. ప్రాపర్ మహబూబ్ నగర్. నేను మెటాఫోర్స్లో జాయిన్ అయ్యి 20 months అవుతుంది దగ్గర. నా అప్లైనర్ రాకేష్ రెడ్డి సార్. నేను యూట్యూబ్లో పరిచయం అయ్యి ఇలా జాయిన్ అవ్వడం జరిగింది. నేను క్లాసిక్లో 9th slot, యూనిట్ వర్క్లో 5th టైర్ 9+5. నాకు ప్రజెంట్ 5,000 ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్.
రీసెంట్గానే 1 CR క్రాస్ అయ్యి మళ్ళీ కొంచెం అవుతుంది సార్. నాకు చాలా హ్యాపీ ఉంది సార్. గుడ్ మార్నింగ్ 12 గారు. ఓకే, సో నా పేరు మురళీనాథ్, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. నా రెఫరల్ వచ్చేసి సంతోష్ సార్, నా అప్లైనర్. సో యాక్చువల్గా టీమ్ ఏం బిల్డప్ చేయలేదు, జస్ట్ ఎంటర్ అయ్యాను, టీమ్ బిల్డప్ చేస్తున్నాను ఇప్పుడే. సో క్లాసిక్లో నేను 7th స్లాట్లో ఉన్నాను, యూనిట్ వర్స్లో 3rd టైర్. యాక్చువల్గా నాకు 300 కాయిన్స్ ఉన్నాయి. సో టీమ్ని ప్రమోట్ చేయడానికి స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు బాల నరసింహ ఫ్రమ్ పోచంపల్లి. నేను మా ఫ్రెండ్ సిరిపాంగి మహేష్ ద్వారా ఈ మెటాఫోర్స్కి ఇంట్రడ్యూస్ కావడం జరిగింది. అయితే 6+1లో మరియు ఒక 200 ఫోర్స్ కాయిన్తో ఉన్నాను. నాకు పోచంపల్లిలో రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంది, రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటా. ఇప్పటి నుంచి మెటాఫోర్స్ కూడా ఫుల్ పేజ్ చేయాలని కోరుకుంటున్నా. నాకు పరిచయం చేసినందుకు మహేష్ గారికి మరియు మా ఆల నరేందర్ రెడ్డి సార్ క్లాస్ చెప్పినంటే ఆ రోజుగా ఖచ్చితంగా జూమ్లో కూర్చుంటా. సంతోష్ సార్ కానీ రాకేష్ రెడ్డి సార్ కానీ వీళ్ళందరి కోఆర్డినేషన్ నచ్చింది, వర్క్ కూడా నచ్చింది. ఫోర్స్ కాయిన్ పెరుగుతూ ఉంటే ఉత్సాహం అనిపించింది మొన్న. అది చాలా గొప్పగా అనిపించి చేయాలనుకుంటున్నా. థ్యాంక్ యూ నాకు అవకాశం వచ్చినందుకు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నా పేరు సిరిపాంగి మహేష్ ఫ్రమ్ బుధాన్ పోచంపల్లి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మెటాఫోర్స్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి గ్రేట్ లీడర్ ఆలా నరేందర్ రెడ్డి సార్ ఇందులోకి ఇన్వైట్ చేయడం జరిగింది. సో 1.5 year అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెటాఫోర్స్ సీరియస్ తీసుకోలేదు వాస్తవానికి. సో ఫోర్స్ కాయిన్స్ ఎప్పుడైతే మనకు లాంచ్ అయిందో ఆ రోజు నుంచి మెటాఫోర్స్లో ఫుల్ ఫిజర్గా వర్క్ చేసుకుంటూ మూవ్ ఆన్ అవుతున్నాను. సో ఇప్పుడు క్లాసిక్లో 8th లెవెల్లో ఉన్నాను, యూనిట్ వర్స్లో 5th లెవెల్లో ఉన్నాను. సో నా ఫోర్స్ కాయిన్స్ వచ్చేసి 5,000 దాకా ఉన్నాయి. సో మొన్ననే వాస్తవానికి 1 CR అబౌట్ టచ్ చేయడం జరిగింది. నా పేరు నీరుడు వెంకటేశం, నేను నల్గొండ నుంచి వచ్చాను. నేను టీఎస్ఆర్టీసీలో పనిచేస్తాను. అయితే నేను వేరే కాన్సెప్ట్ చేసే సమయంలో జయల్ స్వామి అని నల్గొండలో ఈ కాన్సెప్ట్ నాకు పరిచయం చేయడం జరిగింది. అయితే దాదాపు నేను ఇందులో వచ్చి 2 years కావస్తుంది. అయితే నేను ఒక 8 స్లాట్లు, ఒక 4 టైర్లు తీసుకున్నాను. ఒక కైన్స్ ఒక 2200 ఉన్నాయి సార్. ఈ అవకాశం చాలా మంచిగా ఉందని చెప్పని నేను పార్ట్ టైమ్గా వర్క్ చేస్తున్నాను. నో ప్రజెంట్ మంచిగానే ఉంది సార్. థ్యాంక్ యూ అన్నడా. అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు, నేను హుజూర్నగర్ నుంచి వచ్చాను. నేను మెటాఫోర్స్ నాకు పరిచయం అయ్యి 1 month అవుతుంది. అంటే నాకు రాజన్న గారు నాకు పరిచయం చేశారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు దీంట్లో ప్లాన్ అయిన కాడి నుంచి నాకు బాగా అనిపించింది. నేను 1 monthలోనే ఒక 3 numbers చేశాను, 200 కాయిన్స్ సంపాదించుకున్నాను. నాకు చాలా బాగుంది, జర్నీ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శివ అండి, కోదాడ. నా అప్లైన్ వచ్చేసి రాజు గారు. నేను ఫస్ట్ మెటాఫోర్స్లో 17,500తో జాయిన్ కావడం జరిగింది. ఆ 17,500కు కూడా రాజు గారు నా కాడికి ఎన్నిసార్లు వచ్చారంటే వాళ్ళు ఓపెక్కి మెచ్చుకోవాలి. అలాంటిది ఈరోజు నేను 8th స్లాట్లో ఉన్నాను, 5th టైర్లో ఉన్నాను, రాయల్టీ అచీవర్ అయ్యాను. ఒక 5,500 ఫోర్స్ కాయిన్స్ నా దగ్గర ఉన్నాయి. దీనంతటికీ కారణం ఆ రాజుగారు ఆ రోజు ఆ 17,500 ఐడి వేయడానికి అన్నిసార్లు రాకపోయి ఉంటే ఈరోజు ఇన్ని ఉండకపోవచ్చేమో మా కాడ. ఆయన ఓపికకి మెటాఫోర్స్లో ఓపిక ఉంటే ఏదైనా సాధించగలమనేది నిరూపించుకున్నాము. థ్యాంక్ యూ సార్. అండి, నా పేరు వెంకన్న, గోపాలపురంలో మాది ఇటుకబట్టి సార్. ఇటుకబట్టి దగ్గర నేను లేబర్తో పని చేపిస్తుంటే రాజు వచ్చిండు. వెంకన్న నీకు ప్లాన్ చెప్తా వింటావా అన్నాడు. రాజు నేను బిజీగా ఉన్నా, నేనేం చెప్పలేదన్నా. రెండోసారి వచ్చిండు. రెండోసారి కూడా నాకు గలవదు రాజు అని చెప్పిన. ఏదో ఉన్నది ప్లాన్ చెప్తా అంటే ప్లాన్ అయినాను, ఏదైనా సరే నేను వేస్తా అని చెప్పిన. తర్వాత December 31, 2023 ఆయన హైదరాబాద్లో ఉండు. ఫోన్ చేసి రాజు ఐడియా వేస్తారా అని పిలిచి ఆ రోజు నేను ఐడియా చేసిన సార్ 1,25,000 తోటి. ఈరోజు నా దగ్గర 8th స్లాటు, 5th టైరు, 5,000 ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి. ఈ రాజుగారు పరిచయం చేసినందుకు ఆయన ధన్యవాదాలు చెప్తున్నారు సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజు, నాది రెస్టారెంట్ ఫీల్డ్. నేను ఒక 8-9 నెలలు అవుతుంది దీంట్లోకి వచ్చి. నా అప్లైనర్ రామకృష్ణ గారు సార్ వచ్చి నాకు ప్లాన్ చెప్పినప్పుడు నేను ఆ టైంలో ఫ్రీగా ఉన్నాను, బిజినెస్ లేకుండా ఖాళీగా ఉన్నాను. సార్ చెప్పింది విన్నాను. జూమ్ మీటింగ్ వినమని చెప్పాడు. ఫస్ట్ జూమ్ మీటింగ్ రెగ్యులర్గా విన్నాను సార్. ఇలా జూమ్ మీటింగు రెగ్యులర్గా విన్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సార్. అది మటుకు 100కి 1000% నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే
ఆ జూమ్ మీటింగ్లో మనకు అన్ని విషయాలు చిన్న పిల్లలకి మనం ఎట్లయితే నేర్పుకుంటామో ప్రతి విషయాన్ని అంత క్లుప్తంగా చెప్పటం, అలాంటి లీడర్స్ మనకు ఉండటం చాలా 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 మన అదృష్టం అండి. ఇది ఉండబట్టే నేను ఇవాళ మెటాఫోర్స్లో ఉన్నాను. ఇలా నేను 8th స్లాట్లో ఉన్నాను, 5th టైర్లో ఉన్నాను, రాయల్టీ అచీవ్ ఉన్నాను. నా దగ్గర వచ్చేసి 8,000 ఫోర్స్ టైమ్స్ ఉన్నాయి సార్. ఓకే, నేను ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను సార్ నేను దీంట్లోకి రావడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అందరికీ తెలుసు అనుకుంటాను. నేను సంతోష్ నా పేరు. ఫస్ట్ టైం సార్ని చూడడం. యాక్చువల్గా ఈరోజు మనము ఈటింగ్కి వచ్చాము. ఎందుకు వచ్చాము? మీటింగ్ అనలే, ఈటింగ్ అన్న. అసలు ఇక్కడ రావాలి అనే ఆలోచన ఏంటంటే, ముఖ్యంగా రావడం పోవడం కాకుండా కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా డిస్కస్ చేస్తాం ఈరోజు. అందుకే దీనికి లీడర్స్ మీటింగ్ అని మనం పేరు పెట్టుకున్నాం. ప్రతిసారి ఒక దశ మారుతుంది, కొత్త దశలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మెయిన్ లీడర్స్, మెటాఫోర్స్ని భుజాల మీద మోస్తున్నటువంటి లీడర్స్ అందరికీ సజెషన్స్ లేదా ఆల్రెడీ ఇంతకుముందు చేసిన చిన్న చిన్న పొరపాట్లని కరెక్షన్స్ ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటేనే ఈరోజు మీరు ఎంత సంతోషంగా ఉన్నారో ఈ సంతోషానికి పోకుండా ఇంకా రెట్టింపు అయ్యేలాగా చేయడానికి ఇలాంటివి జనంలో పెట్టుకుంటాం మనం. సో ఈరోజు కూడా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. నరేంద్ర సార్ మాట్లాడతారు అందరి తరఫున. మనం చేయాల్సింది ఏంటి, మనం చిన్న చిన్న పొరపాట్లు మనం ఏం చేస్తున్నాము, ఫ్యూచర్లో రాబోతున్న ప్రాజెక్ట్స్కి మనకు ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్తో ఎలాంటి బేస్ వేసుకోవాలి. ఆ బేస్ మనం యూనిట్ వర్క్స్ వచ్చినప్పుడు ఒక నెల రోజుల ముందు నుంచి బేస్ వేసుకోవడం వల్లే మీ దగ్గర ఇన్ని కాయిన్స్ ఇవన్నీ మీకు అందరికి రావడానికి కారణం ఏంటంటే మనం బేస్ రెడీ చేసుకొని క్రమశిక్షణతోటి ఇంకా ముందుకెళ్తున్నాం కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నాం. బట్ నిజం చెప్పాలంటే ఇది మనం చూసేది చాలా తక్కువ అండి. ఇందాక సార్ అన్నట్టుగా ఎందుకు క్లాప్స్ కొట్టట్లేరు, ₹1,00,00,000 అంటే ₹1,00,00,000 కామన్ అయిపోయింది మన మెటాఫోర్స్లో. ఇంకా చాలా ఉంది చూసేది, చాలా ఉంది మనం టచ్ చేయాల్సింది. ఓకే, అందుకనే విన్నది ప్రతి చిన్న పాయింట్ అయినా ముఖ్యమైన పాయింట్గా ఉంటుంది కాబట్టి వినాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. అదే మన టీంకి కూడా మనం నేర్పించాలి, వాళ్ళు కూడా అదే ఫాలో అయ్యేలాగా చూడాలి. ఇంతమందిని మెయింటైన్ చేయడం అంత ఈజీ టాస్క్ కాదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఉంటుంది, మనోభావాలు కానీ వాళ్ళ బిహేవియర్స్ కానీ. బట్ ఒక్కసారి దీంట్లో వాస్తవాలు తెలిసి ఇన్కమ్ గురించి కానీ సబ్జెక్ట్ గురించి తెలిసినప్పుడు ఇంకా వదిలిపెట్టారు. ఆ ఒక్క లెవెల్ వరకు తీసుకెళ్ళాలి మనం. ఆ తర్వాత వాళ్ళంతటి వాళ్ళే నెక్స్ట్ టైంకి వెళ్తుంటారు. సో ఈరోజు కూడా కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం, ఆచరిద్దాం, ఇంకా సక్సెస్ అవ్వదాం. సో అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో అందరికీ స్వాగతం, సుస్వాగతం. వచ్చిన కోటీశ్వరులందరికీ ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. సో లైఫ్లో ఎప్పుడు అనుకోలేదండి, 2 years బ్యాక్ సింగిల్ ఛాయ్ని 1/2గా తాగిన మేమిద్దరం, మాతో పాటు కలిసిన సంతోష్ సార్ ఈరోజు. సో అందరం కోటీశ్వర్లు అవ్వడానికి బెస్ట్ ప్రాజెక్ట్ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ మనందరికీ పరిచయం అవ్వడం. సో అది మేము చెప్పడము, సో విని మీరు దాన్ని క్యాచ్ చేసి దాన్ని వర్క్ చేసి మాకు సపోర్ట్ ఇచ్చి మేము మీకు సపోర్ట్ ఇచ్చి అందరం ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఈరోజు ఇక్కడ కలిసామనంటే అది కంప్లీట్గా మెటాఫోర్స్ ప్రాజెక్ట్ యొక్క ఏమంటారు సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మేము చెప్పినట్టు జరుగుతుంది అని అంటే జరిగించడానికి అక్కడ ఒకటి ఉండాలి మనకు, అవునా కదా? సో ఈవెన్ లాడో గారు కూడా మేము ఏదైతే చెప్తున్నామో దానికంటే 4-5 రోజుల ముందే అప్డేట్ ఇవ్వడం, పర్ఫెక్ట్గా తూచా తప్పకుండా 2 సంవత్సరాల నుంచి సిస్టమేటిక్గా ప్రాజెక్ట్ రన్ అవ్వడం. సో మనం అందరం యాక్టివ్గా వర్క్ చేయడం. సో దానికి కారణం ఈరోజు మనం కలుసుకోవడం, ఇదంతా అనుకోవచ్చు అన్నట్టు. సో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి సంబంధం లేని డిపార్ట్మెంట్లు, సంబంధం లేని ఊర్లు, ఎక్కడెక్కడి నుంచో చాలా మంది రోజు రావడం జరిగిందనమాట. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే ఫ్రెండ్స్. లైఫ్ టైం మనం అందరం ఇలాగే కలిసి ఉండాలి. నెక్స్ట్ మీటింగ్ వచ్చేసరికి మన ఫ్యామిలీస్ని కూడా మనం ఇన్వాల్వ్ చేయాలి. ఆ రేంజ్కి మనం అందరం డెవలప్ అయ్యి అందరికీ మంచి లైఫ్ని మనము చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చాలా సబ్జెక్టు మాట్లాడుకోవాల్సి ఉంది, ఇంకా ఎన్నో అప్డేట్స్ రాబోతున్నాయి, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, ఇంకా ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఎట్లా ముందుకు మనం ప్రయాణం చేయాలి, ఇంకా చాలా మాట్లాడుకోబోతున్నాం కాబట్టి. సో అంతవరకు అందరం మంచిగా భోజనం చేసి ప్లస్ మెటాఫోర్స్ భోజనం కూడా చేద్దాం ఈరోజు, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. జై మెటాఫోర్స్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సార్ అందరికీ. నా పేరు నరేందర్ రెడ్డి, ఆలా నరేందర్ రెడ్డి అంటారు మా ఇంటి పేరు.
మెటాఫోర్స్ డే 1 నుంచి నేను మెటాఫోర్స్ చేస్తున్నా. నాకు నరేష్ సార్ ద్వారా నాకు రాకేష్ రెడ్డి సార్కి ఒకేసారి పరిచయం అయింది. తెల్లారి సంతోష్ సార్ మాకు కలిసిండు. ఆ రోజు నుంచి మెటాఫోర్స్ చేస్తున్నాము. జస్ట్ 3500తో క్లాసిక్లో 3 స్లాట్లతో ఎంటర్ అయ్యి దాదాపు నిజంగా చెప్పాలంటే అక్టోబర్ నవంబర్ వరకు కూడా పెద్దగా ఫోకస్ చేయలేదు. జూమ్ చెప్పడం మాత్రం నేర్చుకున్నాము, జూమ్ చెప్పేవాళ్ళము. అట్లా డిసెంబర్ 5వ తారీఖు నుంచి నిర్ణయించుకొని సీరియస్గా మెటాఫోర్స్ చేయాలని అనుకున్నాము. ఆ క్రమంలో ఇవాళ క్లాసిక్లో 11th స్లాట్ వరకు వెళ్ళాను. ఆటో అప్గ్రేషన్ ద్వారానే, ఇక పైసలు పెట్టలేదు. అలాగే యూనిటీవర్స్ అర్థమైన తర్వాత 6th స్లాట్ వరకు 6 టైర్లు నేను కొనుక్కొని డే 1 నుంచి రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నా. ఈరోజు వరకు నెలకి 63,000 రూపాయలు నాకు రెన్యువల్కే అవుతాయి. అయినా ఏ రోజు ఎనిక్కిపోలే. నేను అట్లా రెన్యువల్ చేసి టీమ్ మెయింటైన్ చేసినందుకు 40,000 ఫోర్స్ కాయిన్స్ ఫ్రీగా వచ్చినాయి నాకు. ఏదైతే 22 చూసి ఆ రోజు సంతోషపడ్డామో 100% మళ్ళీ అతి త్వరలోనే అది దానికి మళ్ళీ రీచ్ అయ్యి దాటిపోబోతున్నాం. మన ఇండియన్స్ అయితే డిసెంబర్ 31 వరకు $100 అవుతుందని మన ఇండియన్స్ చెప్తుంటే, ఫారినర్స్ అయితే $1000 దాటుతుందని ఫారినర్స్ చెప్తున్నారు. డిసెంబర్ 31 వరకే. ఈ రెండిట్లో ఏదో ఒకటి పక్కా జరుగుతుంది. 100 అన్నా జరుగుతుంది, 1000 కన్నా వెళ్తుంది. అలాగే ఇంకొక రాయల్టీ అచీవర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సో రాయల్టీ అచీవర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, చాలా పెద్ద గుడ్ న్యూస్. మీరు అందరు ఫోన్ తీసుకోండి, క్యాల్కులేటర్ ఓపెన్ చేయండి. రాయల్టీ కావాలంటే 3,500 ఎనర్జీ కావాలి, అంతే కదా? ఒక్క ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు $1 ఉండే స్టార్టింగ్లో. ఇప్పుడు ఒక ఫోర్స్ కాయిన్, 1 ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 1 ఫోర్స్ కాయిన్. ఆ రోజు ఫోర్స్ కాయిన్ వాల్యూ ఎంత ఉంటుందో అంత లెక్కేసుకోవాలి. ఈ రోజు ఉదాహరణకి ఎంత ఉంది? 11 12 అనుకుందాం. 3,500 ఇంటూ 12 కొట్టండి, ఇంటూ 12 $42,000. ఓకే, ఇంటూ 94 కొట్టండి. 39,48,000 మన యాక్టివేటర్ వాల్యూ. ఇది ఎవరైనా సూపర్వైజర్ ఉంటే దీనికి 3 ఇంతలు. నేను సూపర్వైజర్ను, నా సూపర్వైజర్ వాల్యూ దాదాపు 1 కోటి దాటిపోయింది. సో ఇది చాలా హ్యాపీ సార్. మేము పొద్దున్నే భీమవరం నుంచి వచ్చాము. 1.5 year నుంచి మన జూమ్ మీటింగ్స్ వినుకుంటూ వాళ్ళు అందరూ టీమ్ డెవలప్ చేసుకున్నారు, అందరూ కైన్స్ కొనుక్కున్నారు, టైర్స్ కొనుక్కున్నారు, క్లాసిక్లో అప్గ్రేడ్ అయ్యారు. ఒక్కొక్కరి దగ్గర 30,000 పైన ఉన్న కైన్స్, 30,000 పైగా కొన్న వాళ్ళు మాకు నిన్న భీమవరంలో 5 మంది కలిశారు. అసలు మాకే మేమేంది అంటే, మనం అంత సాధారణమైన ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన వాళ్ళం కదా సార్. 2 ఏళ్ల క్రితం ఏం లేదు మనకు. మెటాఫోర్స్ తీసేస్తే మన లైఫ్లో ఏం లేదు, జీరోని. అంతా పేరుకు రాజకీయాలు తిరిగినాం, అది తిరిగినాం, అన్నీ ఓకే. వెనక చూస్తే దా హోల్, అంతే పెద్ద హోలే ఉంది. అలాంటి వాళ్లకు అంత మర్యాద వాళ్ళు ఆల్రెడీ వెల్ సెటిల్డ్, బిజినెస్ పరంగా ఆర్థికంగా చాలా డబ్బున్నోళ్ళే. కానీ వాళ్ళు మెటాఫోర్స్ ద్వారా మళ్ళీ డబ్బు చూడడము, ఇంత ట్రస్ట్ పెరగడం అనేది చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళు బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఒక విలేకరి మనకు అప్పుడప్పుడు మా ఊరి పత్రికను రాస్తుంటాడు కదా, ఆయన స్వయంగా మా ఎమ్మటి 2 రోజులు ఉండి సో ఆశ్చర్యం వేసింది. అంటే ఇది మాలో ఉన్న పవర్ కాదు సార్, మెటాఫోర్స్లో ఉన్న పవర్. అది మెటాఫోర్స్ని ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో వాళ్ళందరికీ ఇంత గౌరవము, డబ్బు, ప్రేమ అన్నీ దొరికిపోతాయి. అది 100%. సో థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఏం లేదు మీటింగ్ అంటే, నిజంగా అందరం కలుసుకోవాలనుకున్నాం అంతే. $10 దాటంగానే మన మెయిన్ లీడర్లు అందరం కలిసి భోజనం చేయాలని ఒక రోజు అనుకున్నాము. ఆ మేరకు ఈరోజు ప్లాన్ ఫిక్స్ చేసుకున్నాము. $10 దాటింది, 22 కూడా చూసినాం మనం. ఈలోపు ఒక 2-3 విషయాలు. మెటాఫోర్స్ అయిపోయింది అంటే బిజినెస్ చేసే టైం అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు. కానీ మా ఉద్దేశంలో మాత్రం మెటాఫోర్స్ బిజినెస్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. రియల్ బిజినెస్ ఇప్పుడు స్టార్ట్ అయింది.
అలాగే ఓపెన్ మార్కెట్లకు వస్తుందా, ఇంకా వాయిదా పడుతుందా, ఇంకొక సంవత్సరం అవుతుందా అనే ఒక భయం ఉండే. కాదు ఓపెన్ మార్కెట్లకు స్పీడ్గా వస్తుంది అని ఆల్రెడీ ఎక్స్చేంజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇవాళ అప్డేట్స్ చూస్తే మీరు రేపు ఉదయం నుంచి చాలా కనపడతాయి కొత్త. అంటే ఎక్స్చేంజ్ కేవలం పేరు కోసం వచ్చిన ఎక్స్చేంజ్ కాదు. ఈ ఎక్స్చేంజ్ను మెటాఫోర్స్లో ఉన్న వాళ్ళే కాదు, బయట వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అలాంటి ఒక మెకానిజం ఇవాళ స్టార్ట్ అయిపోతుంది. వేరే కైండ్లు కూడా మన దాంట్లో బయ్యింగ్ సేలింగ్ స్టార్ట్ అయిపోతుంది. వేరే కైండ్స్ అంటే వేరే వాళ్ళు కూడా మన ఎక్స్చేంజ్ను వాడుకోవచ్చు. అది ఎక్స్చేంజ్ కూడా ఇన్కమ్ను జనరేట్ చేస్తుంది. ఆ జనరేట్ అయిన ఇన్కమ్ రాయల్టీ వచ్చే వరకు మళ్ళీ పంచుతారు దాంట్లో నుంచి. ఇట్లా రానున్న కాలంలో రాయల్టీ ఇన్కమ్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒక 3 పాయింట్స్ నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్, ఇప్పటికీ గుర్తుపెట్టుకోండి, క్లాసిక్ అనేది బేసిక్. మనకు క్లాసిక్లో ఎంత గట్టిగా మనం ఉంటే, అంటే మనం ఎక్కువ స్లాట్లో ఉండి మన టీము ఎక్కువ స్లాట్లో ఉండడం వల్లనే మనకు ఎక్కువ రోజులు కంటిన్యూగా ఇన్కమ్ తీసుకుంటూనే ఉంటాం. అందుకోసమే క్లాసిక్లో 12 వరకు వెళ్ళడం ఎట్లా, కొంతమందికి తెలిసో తెలియకుండా 2 ఐడీలు 3 ఐడీలు వేసుకుని ఉండొచ్చు. కానీ ఒక్క ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. ఒక ఐడిని సెలెక్ట్ చేసుకొని 12 వరకు రీచ్ కావడం ఎట్లా తొందరలో. ఎందుకంటే టాక్టైల్ గూడ్స్ అనే ప్రోగ్రామ్ వస్తుంది కదా. టాక్టైల్ గూడ్స్ అనే ప్రోగ్రాంలో మెటాఫోర్స్లో రూపాయి పెట్టకుండా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. వచ్చి అంటే రూపాయి కూడా పెట్టకుండా వాళ్ళకి ప్రోడక్ట్ నచ్చింది వచ్చి ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు డిస్కౌంట్ల కోసం. అప్పుడు మన ఎంబడి పడతారు, అన్న నీ రెఫరల్ లింక్కి నేను ఐడి క్రియేట్ చేసుకుంటా, కానీ నేను సరుకు కొనుక్కొని కానీ మనకి ఇన్కమ్ వస్తుంది దాని మీద. అట్లా కమ్యూనిటీ అనేది విపరీతంగా పెరుగుతుంది అనమాట. అందుకోసమే మనం 12 వరకు క్లాసిక్లో వెళ్ళిపోవడం ఎంత స్పీడ్గా అనేది ఇంపార్టెంట్. మినిమం మనం ఫీల్డ్లో వెళ్ళినప్పుడు ఒకప్పుడు 2, 3, 5 ఇట్లా ప్రమోట్ చేసినాం. ఆ టైంలో అది చేసినాం. ఇప్పుడు మినిమం 6, 7, 8, 9 స్లాట్లు మనం ప్రమోట్ చేసుకుంటూ వెళ్తే మనకు డబ్బు కనపడుతుంది. వాళ్ళు కనుక వర్క్ చేస్తే వాళ్ళకు వెంటనే డబ్బు కనపడుతుంది వచ్చి కొత్తలకు. అది కూడా ఇంపార్టెంట్. రెండోది, డబ్బు కాపాడుకోవడం ఎట్లా, ఫేస్ వాల్యూ కాపాడుకోవడం ఎట్లా. నల్గొండలో జరుగుతున్నాయి, మా దృష్టికి వచ్చినాయి, మిగతా చోట్ల కూడా జరుగుతుండొచ్చు. ఏం చేస్తున్నారు అంటే వేరే ప్రాజెక్టులను ప్రమోట్ చేయడం, మన లీడర్సే. RY ప్లాన్లు ఈ మధ్య అదేదో యూబిట్ అని ఒకటి వచ్చింది. వాడు ఏం చేస్తాడు, ఇన్వెస్ట్మెంట్ పెడితే కైన్లు కొని స్టేకింగ్లో పెడితే రోజు 1.5 ఇస్తాడు, ఇంట్రెస్ట్ ఇస్తాడు. ఇంట్రెస్ట్ అసలు కలిసి వస్తుంటాయి, దాంట్లోకి వెళ్ళి 500 రోజులు వస్తాయి. రోజు ఇన్కమ్ ఉంది కదా, మెటాఫోర్స్ రోజు ఇన్కమ్ ఇయ్యదు కదా అని ఇట్లా డైవర్ట్ చేసి మన టీమునే మన లీడర్లే వాటిలో పెట్టేయడం మొదలు పెడుతున్నారు. ఎట్లా పెట్టిస్తున్నారు, నువ్వేం చేయొద్దు, 20,000 పెట్టు, 30,000 పెట్టు అని పెట్టిస్తున్నారు. అది ఎంతవరకు పోయిందంటే 4 కాయిన్ 2.77 ఉంది కదా, అది ఎప్పుడు పెరుగుతుందో చూద్దాం. 1000 కాయిన్లు అమ్మి తెచ్చిట పెట్టు. వాడు అమ్మిన 3 రోజులకే మనది స్టార్ట్ అయిపోయింది పికప్ లేవడం. ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తున్నారు, 3 ఫోన్ చేశారు నాకు నల్గొండ టౌన్ నుంచి. సార్ నా 1000 కాయిన్లు అమ్మిచ్చారు సార్, మన లీడర్లే సార్. ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇట్లా జరుగుతున్నాయి. అంటే దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకు తెలుసు, పెట్టించేటోళ్ళకు తెలుసు అది ఉండదని. 500 రోజులు ఉండనే ఉండదు. అది 300 రోజులకు 200 రోజులకు వాడి టార్గెట్ కంప్లీట్ అయితే వేసుకొని వెళ్ళిపోతాడు. ఫేస్ వాల్యూ పోయినట్టుగా. మళ్ళీ వీళ్ళు కూడా డబ్బు పెడుతున్నారు. ఆ డబ్బు వీళ్ళు 4 కాయిన్లు అమ్ముకొని పెడుతున్నారు, అమ్మిచ్చి పెట్టిస్తున్నారు. ఫేస్ వాల్యూ పోతుంది, డబ్బు పోతుంది. ఇట్లాంటి జోలికి వెళ్ళొద్దు. పోనీ ఒక 4 నెలలు పని లేదనుకుందాం, హాయిగా రెస్ట్ తీసుకుందాము, ఎంజాయ్ చేద్దాం ఫ్యామిలీతో. మళ్ళీ ఇంకోటి అవసరమా మనకు? సో మెటాఫోర్స్లో మనకు డబ్బు వచ్చింది, ఫేస్ వాల్యూ వచ్చింది. ఈ రెండింటిని కాపాడుకోవడం అనేది కూడా మన చేతులు చాలా ఇంపార్టెంట్. రోజు రకరకాల కంపెనీలు వస్తూనే ఉంటాయి, చెప్తూనే ఉంటారు, వినాలే వదిలేయాలి. ఒక్కటి చాలు సార్ మన జీవితం మార్చడానికి. అది దొరికిపోయింది మనకు, ఇంకా రెండోది ఎందుకు? సింపుల్గా చెప్పొచ్చు, సార్ నేను బిజీ ఉన్నా మెటాఫోర్స్లో, నాకు టైం లేదు అంటే అయిపోతుంది. వాళ్ళు ఏమన్నారు, బలవంతంగా ఏమి, ఇది మనకు ఎక్కడో మనసులో ఉంటేనే వాళ్ళు వేపిస్తారు, మనం గట్టిగుంటే వేపియారు వాళ్ళు. సో ఇదొకటి. అలాగే మూడో విషయం ఏంటంటే మన వ్యాలెట్ను కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఫోను, ఒకప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తామంటే ఫోన్ ఇచ్చేవాళ్ళం, ఇంట్లో పిల్లలు ఆడుకుంటామంటే ఫోన్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇవ్వకూడదు, ఎందుకంటే దీంట్లో మన ఆస్తి ఉంది కనుక ఏమన్నా జరగచ్చు. పిల్లలు ఆడుకుంటున్న టైంలో ఎవడో హ్యాకర్ లింక్ పంపిస్తాడు, తెలియక వాళ్ళు నొక్కుతారు, ఖతం నీ వ్యాలెట్ పోయిందా. లాడో గారు కూడా ఏం చేయలేరు.
అందుకోసమే ఈ యాప్ కూడా పిల్లలు కీవర్డ్స్ మనం రాసుకోలేదు, పిల్లలు ఏదో నొక్కపోయి అది మన యాప్ డిలీట్ చేసేసారు, కీవర్డ్స్ లేవు. జరిగింది, అది జరుగుతుంది. వాళ్ళు ఏమంటారు సింపుల్గా, ఎంకన్నా రాజుగారికి ఫోన్ చేస్తారు, రాజుగారు మీరు వేయించారు కదా, మా దగ్గర లేవండి, మీ దగ్గర ఉండవా? మీరు ఎంత చెప్పినా మనను ఇరికి ఇచ్చే ప్రయత్నమే చేస్తుంటారు వాళ్ళు, కస్టమర్. ఇట్లాంటివి కొన్ని జరుగుతుంటాయి. సో మన దగ్గర ఎక్కువ కైండ్స్ ఉన్నాయి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే టోకెన్ ప్యాకెట్, ట్రస్ట్ వ్యాలెట్ మనం వాడుతున్నాం కదా, అందరం కూడా మెటామాస్క్ నేర్చుకోవాలి. మెటామాస్క్ ఇంకా హై టెక్నాలజీ ఉంది, హై సెక్యూరిటీ ఉంది. ఓకేనా? అది ఎట్లుంటుందంటే మనకు కూడా పదే పదే ఓపెన్ చేయబుద్ధి కాదు, అంత కొద్దిగా టైట్ ఉంటుంది అది. ఇదేమో సింపుల్గా ఉంది కనుక టైంపాస్కి కూడా ఓపెన్ చేస్తున్నాం. అదేం చేస్తామంటే పని ఉంటేనే ఓపెన్ చేస్తాం, లేకపోతే ఓపెన్ చేయం. పని ఉంటేనే ఓపెన్ చేస్తాం, లేకపోతే ఓపెన్ చేయం. ఒకటి అందుట్లో ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ టోకెన్ ప్యాకెట్లో 10 ఐడీలు మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, ఆడ నీకు దాంట్లో ఆప్షన్ లేదు, సింగిల్ ఐడీ మెయింటైన్ చేయాలి, ఒక్కటే. అంటే నీ ఐడీకి పని ఉంటేనే అది ఓపెన్ చేస్తావు, వేరే వాళ్ళ పని ఆడ జరగదు కనుక ఓపెన్ చేయవు. అట్లా కొంత సెక్యూరిటీ ఉంటుంది, కొద్దిగా బాగా ఉంది. అందరు కూడా మెటామాస్క్ డౌన్లోడ్ చేసుకొని ఇవే కీవర్డ్స్ దాన్ని ఆపరేట్ మనం ఎక్కువ కైండ్స్ ఉన్న ఐడిని అక్కడ పెట్టుకోండి. మిగతా ఏమైనా చిన్న చిన్నవి ఉంటే టోకెన్ ప్యాకెట్, ట్రస్ట్ వ్యాలెట్ ఆపరేట్ చేయండి. ఇలాంటి జాగ్రత్తలు. తర్వాత మన టీంలో లేదా మన చోట్ల ఎప్పుడైనా ఒక కొత్తది డెవలప్ అవుతున్నప్పుడు నెగిటివ్ కూడా చాలా వస్తుంటుంది సార్. పేపర్లో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది, అన్ని రకాలుగా వస్తుంటుంది. దేనికి మనం భయపడకూడదు. రేపు మనం మెటాఫోర్స్ గురించి ఎవడన్నా రాయొచ్చు. మెటాఫోర్స్ కైన్ పెరిగిందని ఎవడు ప్రచారం చేయడు, కైన్ తగ్గిందనే నాకు ఫోన్లు వస్తాయి రోజు, తగ్గిందట కదా తగ్గిందట కదా తగ్గిందట కదా అని. అంటే నెగిటివ్ ఈజీగా వెళ్ళిపోతుంది. అలాంటి నెగిటివ్ వార్తలు వచ్చినప్పుడు మనం నింపాదిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, అస్సలు టెన్షన్ పడొద్దు. మన టార్గెట్ 5 ఏళ్ళు. 5 ఏళ్లలో $20,000 తీసుకోవాలి ఒక్క ఫోర్స్ కైన్ మీద, అది మన టార్గెట్. మధ్యలో ఆ పేపర్ ఒకటి రాసిండనో, సోషల్ మీడియా ఎవడో చెప్పిండని భయపడితే ఏమవుతుంది, కైన్లు అమ్మేస్తాం. సింపుల్గా భయపడితే ఏమవుతుంది, పని మానేస్తాం, ఇంట్లో కూర్చుంటాం. ఇక అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. రుబాబుగా గల్ల ఎగిరేసి పని చేసుకునే టైం మనకు వచ్చేసింది ఇప్పుడు. అది ఇన్ని రోజుల కష్టం ఎంతైతే చేసినామో ఆ కష్టం ఇంకొంత కాలం, ఇంకొక 1 year 2 year మనం చేస్తే మనం సెట్ అయిపోతాం. 1000 మందిని సెట్ చేస్తాం, 1000 మందిని సెట్ చేస్తాం మనం. ఓకేనా? అట్లా మనం పని చేయాలి. అలాగే ఇంకో ముఖ్యమైన ఇంపార్టెంట్, మా ఇంట్లో మా రాజలక్ష్మి మేడంకు నెట్వర్క్ మార్కెటింగ్ తెలుసు, తనకు రాజకీయాలు తెలుసు, నేనేందో తెలుసు. నేను మెటాఫోర్స్ చేస్తున్నప్పుడు నేను పూర్తిగా ఆమెకు చెప్పలేదు, 1-2 సార్లు చెప్పబోతే వినలేదు పాత అనుభవాలతో. అందుకోసం నేను వదిలేసి నా పని నేను చేసుకుంటుండే, తన పని తాను చేసుకునేది. మా ఇద్దరికి ఘర్షణ. ఎట్లా ఘర్షణ అంటే, ఉదాహరణకు నేను భీమవరం టూర్ వెళ్ళాలి, వాళ్ళకి డేట్ చెప్పేసిన 3 రోజులు. ఆమె పిల్లలకు జ్వరం వచ్చింది, నువ్వు హాస్పిటల్ తీసుకుపోవాలని గొడవ. ఇట్లా నేను వదిలేసిపోతే మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేసిపోయినావు, పార్టీలు ఎట్లా చేసినావు, బిజినెస్లు ఎట్లా చేస్తున్నావు అనే ఒక ఫీలింగ్. ఇట్లాంటివి చెప్పుకోలేని అనేక సందర్భాలు ఫ్యామిలీలో క్రియేట్ అవుతాయి. ఎప్పుడైతే మనం ఏప్రిల్ 2వ తారీఖు ఎల్డిపి మనం పెట్టుకున్నామో ఆ రోజు మేడం వచ్చింది. నువ్వు మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలని సార్ వాళ్ళతో కొంత సబ్జెక్టు, నాతో కొంత సబ్జెక్టు అప్పుడు విన్నాక వచ్చింది, ఏదో మాట్లాడింది. మొన్న దుబాయ్కి ఎప్పుడైతే నేను తీసుకెళ్ళినో చాలా మార్పు వచ్చింది నేను చేసే బిజినెస్ పట్ల. ఓహో మంచిదే, సెక్యూర్ ఉంది, గతంలో లాస్ అయినట్టు మళ్ళీ లాస్ కాము, 10 మంది డెవలప్ అవుతారు అనే ఒక ఫీలింగ్ ఉండి, ఇప్పుడు నేను ఎక్కడైనా వెళ్తున్నా అంటే తను కానీ పిల్లలు కానీ ఎట్టి పరిస్థితులు అడ్డం చెప్పరు నాకు. ప్లస్ నా బ్యాగు, నా బట్టలు అన్నీ వాళ్ళే రెడీ చేసి పెట్టేస్తారు. అట్లా అంటే పాయింట్ ఏంటంటే, ఇప్పుడైనా మనం మన ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం, సందర్భాలు క్రియేట్ చేద్దాం. మన మా మేడం బర్త్డే ఉంటే మేము ఒక 5-6 ఫ్యామిలీస్ కలుసుకున్నాం. అట్లా మరో సందర్భం ఏదో చూద్దాం, చూసి మెయిన్ లీడర్స్ వరకు 20-30 మంది ఫ్యామిలీస్తో కలుద్దాం. మన పిల్లలు, భార్య, పిల్లలందరం ఒక దగ్గర ఒక రోజంతా గడుపుదాం, భోజనం చేసి వండుకొని తిందాం అందరం. అట్లా చేయడం వల్ల ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంటుంది మనకు. ఎప్పుడైతే ఫ్యామిలీ సపోర్ట్ దొరుకుతుందో మనం ఇంకా ధైర్యంగా, ఇంకా ప్రశాంతంగా మనం పని చేసుకుంటాం. లేకపోతే చాలా చికాకులు ఉంటాయి. ఆ చికాకులు అధిగమించకుండా ఇప్పుడు మన ఫ్యామిలీకి మనం ఏందో చూపిస్తే సరిపోతుంది. ఓకేనా? ఇది సార్, థ్యాంక్ యూ సో మచ్.
అసలు మనం ఎట్లా అనుకుంటామంటే మన టార్గెట్ సార్ చెప్పినట్టుగా 5 years పెట్టేసినాం, వెస్టింగ్లో కూడా వచ్చినాయి కూడా అమ్ముకుంటాం భయంతో హోల్డింగ్లో కూడా పెట్టేసినాం. కానీ మొన్న $20 టచ్ అయ్యి $22 టచ్ అయ్యి 10కి పడేటప్పుడు మనం మైండ్ చెప్పేది ఏందో తెలుసా, 20 కాడ అమ్ముతే ఇంకెంత ప్రాఫిట్ వచ్చో, ఇప్పుడు 11 ఉంది కదా, అమ్మాలని మన ఇంటెన్షన్ కాదు కానీ అది ట్రిగర్ చేస్తూ ఉంటుంది అనమాట. అదే కాదు మన వాళ్ళు కూడా అరే అప్పుడే అమ్ముకుంటే అయిపోవు కదరా, కానీ మనకి తెలిసి మర్చిపోతాం ఏంటంటే మన టార్గెట్ 5 years ఇప్పుడే ఈ 30-40 చూసినప్పుడు కూడా మనకు ఆ మూమెంట్లు అనిపించి టక్కన చేసేస్తాం కూడా. కాబట్టి ఇలాంటి కొన్ని టెంప్టింగ్ దానికి అసలు తావు ఇవ్వకండి, జాగ్రత్త పెట్టుకోండి. ఎస్ ఉంటాయి సిచ్యువేషన్, మన దగ్గర కాయిన్స్ ఉన్నవే మన అవసరాన్ని తీర్చడానికి. సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అమ్ముకోవడం సహజం, కానీ అవసరం లేనప్పుడు కూడా ఇలాంటివి సైకలాజికల్గా ఇబ్బంది పెడతాయి. అమ్ముతే అయిపో కదా, ప్రాఫిట్ వచ్చేది కదా అని, అలాంటిది వెళ్ళకండి. ఓకే, మనం వెళ్దాము. Don't ever let them get inside your head. They'll tell you what to do in life instead of everything you know that you could get. Don't let them guide your life towards regret. I'll fight for what I love with every breath. My past is filled with things I won't forget. I use them all to push me to my best. So treat the worst of times just like a test. If only I could go back in time, I'd tell myself that everything will end up alright. Just push yourself, test yourself, figure out what you like, and find your limits, don't be rigid, always work towards a prime. Surround yourself with open minds, people can change your life. A few friends with intent can help you feel alive. Find a passion, take some action, and with a little time, just be patient, make a statement, try to enjoy your life. They'll try to kick you while you're down. They wanna rise up while you drown. They wanna fill your head with doubt. They're silently scared that you'll figure it out. I'll make it look like I'm losing, won't bother hiding my bruises. And when they finally think you're wounded, then it's your chance to be ruthless.